హై వ్యూస్. కలకత్తా డాక్టర్ కేసు సంబంధించి మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. ఒక్కసారిగా ఎక్కడో మనసు బలి చివుక్కుమందండి. ఆమె తండ్రి వాళ్ళ పాప డోరు డైరీ రాసుకుంటుంది. ప్రమాదం జరిగే ముందు రోజు డైరీ రాసుకుంది. డైరీ రాసుకుని ఇంకా డ్యూటీకి వచ్చింది. చెక్ చేసుకుంటే వాళ్ళ నాన్న లాస్ట్ మాట్లాడి తెలుసా, మరి చావు ముందుగా మరి దేవుడు ఏమన్నా ఆమెకు చెప్పాడో ఏంటో కానీ ఎప్పుడు ఏందో ఆ రోజు రాసుకుందట. నేను చేస్తున్నటువంటి ఈ ఎండీలో ఎండీ అన్నప్పుడు డాక్టర్ ఆఫ్ మెడిసిన్ అన్నట్టు, డిఎం అని ఉంటుంది ఇంకోటి, అది డాక్టరేట్ ఆఫ్ మెడిసిన్ అన్నట్టు, అది ఇంకా సూపీరియర్. ఎంబీఎస్ అన్నప్పుడు బ్యాచిలర్ ఆఫ్ మెడిసిన్ అండ్ బ్యాచిలర్ ఆఫ్ సర్జన్ అన్నట్టు. జనరల్గా వీటికి ఎప్రేషన్ కూడా కొంతమంది తెలియదు, సో అందుకే చెప్పాను, అంతకుమించి ఏం లేదు. ఓకేనా? సో ఈమె వచ్చేసి డాక్టర్ ఆఫ్ మెడిసిన్ పీజీ స్టూడెంట్ అన్నట్టు. ఏం చెప్పింది, తన చదువుకు సంబంధించి గోల్డ్ మెడల్ కొట్టాలి, అది తన డ్రీమ్. అన్నీ ఆ రకంగానే నేను ఎఫర్ట్స్ పెడుతున్నాను, అన్ని సవ్యంగా నడుస్తున్నాయి, త్వరలో నా కళ ఫుల్ఫిల్ లేదని చెప్పేసి పాపం రాసుకున్నాను. ఘోరంగా చనిపోయాను. ఈ కేసు సంబంధించి నేను మార్నింగ్ వీడియోస్ 150 గ్రామ్స్ అని అన్నాను, సారీ అంటే ఇది 150 మిల్లీగ్రామ్స్, దెన్ 150 ml అని కూడా అనుకోవచ్చు. అదైనా సరే చాలా ఎక్కువ. మినిమం కనీసం ఒక నలుగురు ఒక 3-4 డేస్ బట్టి స్పెర్మ్ అవుట్ చేయకుండా ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇక్కడ ఆమె మీద ఆ రకంగా బలాత్కారం చేస్తే స్పెర్మ్ అంతా కూడా అవుట్ చేస్తే దెన్ అదంతా ఆమె బాడీలోకి వెళ్తే అంత అన్నట్టు. ఒక్కడి వల్ల అయ్యేది కాదు. ఇక ఈ సంజయ్ రాయ్ అనే వాడికి సంబంధించి చెక్ చేసుకుంటూ ఉన్నప్పుడు ఈమెని నెల రోజులుగా వాడు ఫాలో అవుతున్నట్టు తెలుస్తుంది. వీడికి ఆసుపత్రులు ఉన్నటువంటి డిపార్ట్మెంట్లు అన్నింటిలో పరిచయం ఉన్నట్టు తెలుస్తుంది. వీడికి సంబంధించి చూసుకుంటూ ఉన్నప్పుడు ఆసుపత్రిలో వాడు చాలామంది డాక్టర్లతో ఆ డిపార్ట్మెంట్ హెచ్ఓడీలతో కొన్ని డీలింగ్లు సెట్ చేసి పేషెంట్కి ఆ ఫెసిలిటీస్ ఈ ఫెసిలిటీస్ అని చెప్పి డబ్బులు వాళ్ళ దగ్గర గుంజి వాళ్ళ కొంత వీళ్ళ కొంత తీసుకుంటూ ఉండేవాడు. ఇలా చెప్పుకుంటూ పోతే వీడు బయట లోపల ఆల్మోస్ట్ నేనే అంత అన్నట్టు వాడు చేసేవాడు. నేను మరలా చెప్తున్నా, వీడికి సంబంధించి అప్డేట్ ఏదో వచ్చిందో అదే చెప్తున్నా. ఇప్పటికీ దీని వెనక ఎవరో ఉన్నారు అండ్ వీడితో పాటు ఇంకా ఉన్నారు, అందులో మాత్రం నో కాంప్రమైజ్. దీనిలో మమతా బెనర్జీ గవర్నమెంట్ వచ్చేసి చాలా వరకు నిజాలు దాస్తుంది. ఏంటంటే నిన్న కూడా బుధవారం నైటు ఆసుపత్రికి వెళ్ళారండి. వెళ్ళి ఎక్కడైతే ఆమెని ఘోరంగా చంపారో అక్కడ ఉన్నటువంటి ఎవిడెన్స్ మొత్తం కూడా చెరిపేశారు. అంత అయ్యాక అప్పుడు పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసు అక్కడే ఉన్నారు, అయినా సరే అడ్డుకోవాలి. ఎవరండి అసలు వాళ్ళు? ఆసుపత్రిని ధ్వంసం చేయటం ఏంటి, ఆ ఎవిడెన్స్ రూమ్ను మొత్తం ధ్వంసం చేయటం ఏంటి? దీన్ని బట్టి మీకు అర్థం కావట్లేదు. సిబిఐ కనుక వస్తే ఎక్కడ ప్రాపర్ వెళ్ళి విచారణ చేస్తే ఈజీగా దొరికిపోతారు, దెన్ మమతా బెనర్జీ గవర్నమెంట్ పడిపోయింది అండ్ వాళ్ళ పార్టీ వాళ్ళు ఉంటే వాళ్ళు దొరికిపోతారని చెప్పేసి ఆ రకంగా చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఫైనల్లీ సిబిఐ కేసు టేకప్ చేశారు. సంజయ్ రాయ్ని తీసుకెళ్లేసి ఎక్కడైతే ఈ ఘటన జరిగిందో వాడిని తీసుకెళ్తున్నారు. ఎలా చేసేవంటి మొత్తం రీకన్స్ట్రక్షన్ చేస్తారు. ఆల్రెడీ వాళ్ళు ఫోన్ డేటా మొత్తం చెక్ చేస్తున్నారు, సీసీటీవీ ఫుటేజ్ మొత్తం చూస్తున్నారు, ఈ అమ్మాయి ఫోన్ డేటా మొత్తం చూస్తున్నారు. అండ్ ఎవరికైతే ఆ రోజు డ్యూటీలో వాళ్ళందరికీ సమన్లు ఇచ్చున్నారు. అండ్ ఆ రోజు ఆ అమ్మాయితో పాటు ఎవరైతే నైట్ భోజనం చేస్తారో వాళ్ళని విచారిస్తున్నారు. ఆ అమ్మాయి ఫుడ్ ఆర్డర్ ఇచ్చింది, ఫుడ్ డెలివరీ చేస్తున్నాడు ఎవరైతున్నాడో వాడిని పిలిపిస్తున్నారు. ఇలా ఎక్కడ దేన్ని కూడా అదొక సిబిఐలు ఎంత అంటే చాలా చాలా ఫాస్ట్గా ఉన్నారు. ఎందుకంటే లేట్ అయ్యే కొద్దీ ఈ మమతా బెనర్జీ గవర్నమెంట్ ఆల్మోస్ట్ డైల్యూట్ చేసేలాగే ఉంది కేసు. ఎందుకంటే పైకి మాత్రం సిబిఐలకు ఇచ్చాం కదా, వాళ్ళు త్వరగా విచారణ చేసి వాడికి ఉరిశిక్ష పడేలా చేయాలని చెప్పేసి డైలాగులు కొడతాను. బట్ కేసు సంబంధించి సాక్ష్యాలను తారుమారు చేసినా, ఈలోపు చేయాల్సిన డైల్యూట్ చేసినా, డైవర్ట్ చేసినా ఆల్రెడీ చేసేసారు. సిబిఐకి హైకోర్టు ఇవ్వటం అనేది ఇక్కడ ప్లస్ పాయింట్. లేదన్నప్పుడు ఏమాత్రం డిలే అయినా ఇంకా సాక్ష్యాలు తారుమారు చేసేవాళ్ళు. బట్ ఖచ్చితంగా ఈ కేసులో ఆమె ఆత్మక శాంతి చేకూరాలంటే ఇందులో ఇన్వాల్వ్ అయినటువంటి ప్రతి ఒక్కరిని కూడా ఘోరంగా శిక్షించాలి. సిబిఐ ఆ రకంగా అడుగులు వేస్తుందని కోరుకుంటూ ఉన్నా.